ఓం శాంతి. ఈరోజు ఫిబ్రవరి 2వ తేదీ 2025 అవ్యక్త మురళి సారాంశము. ఈ అవ్యక్త మురళిని అవ్యక్త బాప్దాదా డిసెంబర్ 31, 2003లో వినిపించారు. మురళి యొక్క శీర్షిక ఈ సంవత్సరం నిమిత్తము మరియు నిర్మాణంగా అయి జమా ఖాతాను పెంచుకోండి మరియు అఖండ మహాదానిగా అవ్వండి. ఈరోజు అనేక భుజాదారుడైన బాప్దాదా నలువైపులా ఉన్న తమ భుజాలను చూస్తూ ఉన్నారు. కొన్ని భుజాలు సాకారంలో సన్ముఖంలో ఉన్నారు. చాలా భుజాలు సూక్ష్మ రూపంలో కనిపిస్తున్నారు. బాప్దాదా తమ అనేక భుజాలను చూసి సంతోషిస్తున్నారు. భుజాలందరూ నెంబర్ వారీగా ఉన్నారు. చాలామంది ఆల్రౌండర్గా, ఎవర్ రెడీగా, ఆజ్ఞాకారి భుజాలుగా ఉన్నారు. కుడి భుజాలుగా ఉన్నవారు బాప్దాదా కేవలం సూచన ఇవ్వగానే అలాగే బాబా, హాజరుగా ఉన్నాం బాబా, ఇప్పుడే చేస్తాం బాబా అని అంటారు. ఇలాంటి అతి ప్రియమైన పిల్లలను చూసి ఎంత సంతోషమవుతూ ఉంది అంటున్నారు బాబా. మీరు పూర్తి విశ్వం నుండి ఎంపిక చేసుకున్న విశేషమైనటువంటి భుజాలైనారు కదా. అందరూ తమని తాము మేము పరమాత్మ భుజాలము అని అనుభవం చేస్తూ ఉన్నారా? నశ ఉందా? అంటే ఆత్మిక గర్వం, ఇంత నశ మీకు ఉందా అని బాబా అడుగుతూ ఉన్నారు. నలువైపుల నుండి కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు అందరూ వచ్చి చేరుకున్నారని బాప్దాదాకి సంతోషం ఉంది. కానీ కొత్త సంవత్సరం దేనిని గుర్తు కలిగిస్తుంది? అంటే దేన్ని గుర్తిప్పిస్తుంది? కొత్త యుగము మరియు కొత్త జన్మను గుర్తు అనేది ఇప్పిస్తుంది. ఇది ఎంత పురాతనమైన చివరి జన్మనో అంతగానే కొత్త మొదటి జన్మ ఎంత సుందరంగా ఉంది. ఇది నల్లగా ఉంది, అది సుందరంగా ఉంది. ఎలాగైతే ఈ పాత సంవత్సరం కూడా స్పష్టంగా ఉంది మరియు కొత్త సంవత్సరం కూడా ఎదురుగా స్పష్టంగా ఉంది కదా, అలా మీ కొత్త యుగము, కొత్త జన్మ కూడా మీ ఎదురుగా అంతే స్పష్టంగా వస్తూ ఉందా అని బాబా అడుగుతూ ఉన్నారు. వాస్తవానికి ఇది ఈరోజు మరియు రేపటి యొక్క ఆటయే కదా. ఇంత స్పష్టంగా భవిష్యత్తు అనుభవం అవ్వాలి. ఈరోజు స్వరాజ్య అధికారులు రేపు విశ్వరాజ్య అధికారులుగా అవుతారు. కొత్త సంవత్సరంలో ఏ నవీనత చేస్తారు అని బాబా అడుగుతూ ఉన్నారు. ఈ రోజుల్లో చూడండి, మనుషులు ఒకవైపు స్వయానికి ప్రాప్తి చేసుకోవాలనేటటువంటి కోరికతో ఉన్నారు, కానీ ధైర్యహీనంగా ఉన్నారు. వారిలో ధైర్యం లేదు. అలాంటి ఆత్మలను పరివర్తన చేసేందుకు మొదట ఆ ఆత్మలకు ధైర్యం అనేటటువంటి రెక్కలను తగిలించండి. ధైర్యం అనే రెక్కలకు ఆధారం అనుభవము అంటున్నారు బాబా. అంటే వారికి అనుభవం అనేది చేయించటమే రెక్కలను తగిలించటం. దీని కొరకు విశేషంగా ఈ సంవత్సరం నిరంతర అఖండ మహాదానిగా అవ్వాల్సి వస్తుంది. మనసా ద్వారా శక్తి స్వరూపాన్ని తయారు చేయండి. మహాదానిగా అయి మనస్సు ద్వారా, వైబ్రేషన్స్ ద్వారా నిరంతరము శక్తులను అనుభవం అనేది చేయించండి అంటున్నారు బాబా. వాచా ద్వారా జ్ఞానం దానం చేయండి. కర్మల ద్వారా గుణాలను దానం చేయండి. పూర్తి రోజంతటిలో మనస, వాచ, కర్మణ మూడింటి ద్వారా అఖండ మహాదానులుగా అవ్వండి. సమయ ప్రమాణంగా ఇప్పుడు అఖండ మహాదానులుగా అవ్వాల్సి ఉంది అంటున్నారు బాబా. కనుక మహాదానులుగా అవ్వాలంటే మొదట మీ జమా ఖాతాను పరిశీలించుకోండి, చెక్ చేసుకోండి. 4 సబ్జెక్ట్స్లో జమా ఖాతా ఎంత శాతం ఉంది, ఇది చెక్ చేసుకోండి అంటున్నారు బాబా. మనస, వాచ, కర్మణ
సేవ చేసే దాంట్లో సేవ అయితే చేశారు, కానీ అది జమ అయినందుకు గుర్తు ఏమిటి అంటే, సేవ చేస్తూ మొదట స్వయం యొక్క సంతుష్టత ఉండాలి. మనస్సు ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, కర్మ ద్వారా కానీ సేవ చేసినప్పుడు జమ అయింది అంటే మొదట స్వయానికి సంతుష్టత ఉండాలి. దీనితో పాటు ఎవరికైతే సేవ చేస్తారో ఆ ఆత్మలలో కూడా సంతోషం యొక్క సంతుష్టత అనేది వచ్చిందా? వచ్చినట్లయితే జమ అయింది. జమా ఖాతాను చాలా సహజంగా పెంచుకునేటటువంటి బంగారు తాళం చెవిని బాప్దాదా తన పిల్లలకు ఇచ్చారు. ఆ తాళం చెవి ఏదో తెలుసా అంటున్నారు బాబా. లభించింది కదా తాళం చెవి. జమా ఖాతాను సహజంగా నిండుగా చేసుకునే బంగారు తాళం చెవి మనస వాచ కర్మణ ఏ సేవ చేసే అంటే ఏదైనా సేవ చేసే సమయంలోనైనా మీ లోపల నిమిత్త భావము యొక్క స్మృతి ఉండాలి. ఏ సేవ చేస్తున్నా నిమిత్త భావం యొక్క స్మృతిలో ఉండాలి. నిమిత్త భావము నిర్మాణ భావం అంటే నమ్రత, నిరహంకారత, శుభ భావము, ఆత్మిక స్నేహ భావము. ఒకవేళ ఈ భావము యొక్క స్థితిలో స్థితమై సేవ చేసినట్లయితే మీ యొక్క ఈ భావము ద్వారా సహజంగానే ఆత్మల యొక్క భావన కూడా పూర్తి అయిపోతుంది అంటున్నారు బాబా. ఎక్కడ నిమిత్త భావం అనేది ఉంటుందో అక్కడ నిర్మాణ భావం స్వతహాగానే వచ్చేస్తుంది. అంటే నిరహంకారత. ఎంత జమ అయింది అని చెక్ చేసుకోండి ఇప్పుడు అంటున్నారు బాబా. అంటే ఏ సేవ అయినా నిమిత్త భావంతో ఎంత చేస్తూ ఉన్నారు అంటే అంత జమ అయింది కదా. అందువలన ఇప్పుడు జమా ఖాతాని చెక్ చేసుకోండి ఎంత జమ అయింది అనేది బాబా అంటూ ఉన్నారు. అనగా సంగమయుగం అనేదే, ఎందుకంటే ఈ సమయం అంటే సంగమయుగ సమయమే జమ చేసుకునేటటువంటి యుగం కదా. తర్వాత పూర్తి కల్పమంతా జమ యొక్క ప్రాలబ్ధం అనేది ఉంటుంది అంటున్నారు బాబా. ఎందుకంటే ఇప్పుడు సమయం యొక్క సమీపత యొక్క దృశ్యాలను చూస్తూ ఉన్నారు. అంతేకాక మేము సమానంగా అవుతాము అని అందరూ కూడా బాబ్దాదాతో ప్రతిజ్ఞ చేశారు. మరి బ్రహ్మాబాబా సమానంగా జమా ఖాతా ఉండాలి కదా. సమానంగా అవ్వాలి అంటే జమా ఖాతా కూడా సమానంగా ఉండాలి కదా. బ్రహ్మాబాబా సమానంగా అవ్వాలి అంటే బ్రహ్మాబాబాలో ఏ విశేషమైన చరిత్రని చూశారు? ఆది నుండి అంతిమం వరకు ప్రతి విషయంలో నేను అని అన్నారా, లేక బాబా అని అన్నారా? నేను చేస్తున్నాను అని అనలేదు, బాబా చేయిస్తున్నారు అనేది అంటూ వచ్చారు కదా. అందువలన అంటే నేను అనేటటువంటి విషయంలో ఆ భావనలో అవిద్యగా అంటే తెలియనటువంటి వారిగా ఉన్నారు కదా. కనుక సమానంగా అవ్వటము అంటే మొదట నేను అనేటటువంటి ఆ యొక్క విషయంలో అభావంగా అంటే అవిద్యగా ఉండాలి అంటున్నారు బాబా. బ్రాహ్మణులలో నేను అనేది కూడా చాలా రాయల్గా ఉంది. బాప్దాదా ప్రత్యక్షత జరగాలి, బాప్దాదాను ప్రత్యక్షం చేయాలనేది అందరూ కోరుకుంటారు. ప్లాన్స్ కూడా చాలా తయారు చేస్తారు కదా. మంచి ప్లాన్లు తయారు చేస్తారు. అందుకు బాప్దాదా కూడా సంతోషిస్తారు. కానీ బ్రాహ్మణుల యొక్క ఈ రాయల్ రూపంలో వచ్చేటటువంటి నేను అనేది ప్లాన్లో సఫలతలో కొంత శాతాన్ని తగ్గించేస్తుంది. ప్రతి సంకల్పంలో, ప్రతి మాటలో, ప్రతి కర్మలో సహజంగానే బాబా బాబా అనేది స్మృతి ఉండాలి. నేను అనేది ఉండరాదు. ఏ విధంగా జగత్తాంబాలో ఇదే విశేషమైన ధారణ ఉండేది కదా. ఆజ్ఞాపించే వారి ఆజ్ఞ నడిపిస్తూ ఉంది. ఇదే జగతంబ యొక్క విశేషమైన ధారణ ఉండింది. కనుక నెంబర్ తీసుకోవాలన్నా, సమానంగా అవ్వాలన్నా నేను అనేది సమాప్తి అయిపోవాలి అంటున్నారు బాబా.
మీ ఆలోచనలు తెలిపించే దాంట్లో మీరు మాలికులుగా అవ్వండి. చాలామంది ఫైనల్ చేసిన తరువాత బాలకుల యొక్క స్థితిలోకి రండి. మాలికులు మరియు బాలకులు, ఈ ఆత్మిక డ్రిల్ చాలా చాలా అవసరము. కేవలం బాప్దాదా ఇచ్చిన 3 శబ్దాల యొక్క శిక్షణను గుర్తుంచుకోండి. అందరికీ గుర్తుందా? మనస్సులో నిరాకారి, వాచాలో నిరహంకారి, కర్మలో నిర్వికారి. ఎప్పుడు సంకల్పం చేసినా కూడా నిరాకారి స్థితిలో స్థితమై సంకల్పం చెయ్యండి అంటున్నారు బాబా. బ్రహ్మ బాబా పైన ప్రేమ ఉంటే ఈ 3 శబ్దాల యొక్క శిక్షణపై కూడా ప్రేమ ఉండాలి కదా. ఇందులో సంపన్నం అవ్వటం లేక సమానం అవ్వటం చాలా సహజమైపోతుంది. కొత్త సంవత్సరంలో వాచా సేవ భలే చేయండి, ఆడంబరంగా చేయండి, కానీ అనుభవం చేయించేటటువంటి సేవ పైన అటెన్షన్ అనేది ఉంచండి అంటున్నారు బాబా. ఎందుకంటే అనుభవాన్ని అనేది ఎవరు ఎప్పుడూ మరచిపోలేరు. అనుభవం అనేది ఎలాంటిదంటే వారిని ఆకర్షించి మీ సమీపానికి తీసుకొస్తుంది. సంపర్కంలో ఉన్నవారు సంబంధంలోకి వస్తూ ఉంటారు. ఎందుకంటే సంబంధంలోకి రాకుండా వారసత్వానికి వారు అధికారులుగా అవ్వలేరు అంటున్నారు బాబా. అందువలన అనుభవం చేయించటంలో మేకర్గా అవ్వండి. జమా ఖాతాను చెక్ చేసుకోవటంలో చెక్కర్గా అవ్వండి. కొత్త సంవత్సరంలో ఏం చేస్తారు? ఒకరికొకరు బహుమతిని ఇచ్చుకుంటారు కదా. బాప్దాదాకైతే కార్డులు వద్దు, రికార్డు కావాలి. పిల్లలందరి రికార్డు నెంబర్ 1గా ఉండాలి అంటున్నారు బాబా. ఇలాంటి రికార్డు బాప్దాదా కోరుకుంటూ ఉన్నారు. నిర్విఘ్నంగా ఉండాలి, నెంబర్ 1గా ఉండాలి. పెద్ద విషయాలను చిన్నవిగా చేసుకోవటం నేర్చుకోండి, మరియు చిన్న విషయాలను సమాప్తి చేయటం నేర్చుకోండి. ఒక్కొక్క బిడ్డ తన ముఖాన్ని బాప్దాదా యొక్క ముఖాన్ని చూపించేటటువంటి దర్పణంగా చేసుకోవాలి అని బాప్దాదా కోరుకుంటూ ఉన్నారు. ఇలాంటి విచిత్రమైన దర్పణాన్ని బాప్దాదాకు బహుమతిగా ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. పరమాత్మ కనిపించే దర్పణం ఏది కూడా ప్రపంచంలో లేనే లేదు. కనుక ఈ కొత్త సంవత్సరంలో విచిత్ర దర్పణంగా అయ్యేటటువంటి బహుమతిని బాప్దాదా కోరుకుంటూ ఉన్నారు అంటున్నారు బాబా. మంచిది. నలువైపులా ఉన్న సదా అఖండ మహాదాని పిల్లలకు నలువైపులా ఉన్న తండ్రి యొక్క కుడి భుజాలు, ఆజ్ఞాకారి భుజాలకు నలువైపులా ఉన్న సదా సర్వ ఆత్మలకు ధైర్యం అనే రెక్కలను తగిలించే ధైర్యవంతులైన పిల్లలకు నలువైపులా ఉన్న సదా తండ్రి సమానం ప్రతి కర్మలో ఫాలో చేసేవారు బ్రహ్మా బాబా మరియు జగతంబ యొక్క శిక్షణలను సదా ప్రాక్టికల్ జీవితంలోకి తీసుకొని వచ్చే పిల్లలందరికీ కూడా చాలా చాలా ప్రియ స్మృతులు, ఆశీర్వాదాలు మరియు నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ఈరోజు వరదానం: ఫరిస్తా స్థితి ద్వారా తండ్రి స్నేహానికి రిటర్న్ ఇచ్చేవారు సమాధాన స్వరూప భవ. వరదానం యొక్క వివరణ: ఫరిస్తా స్థితిలో స్థితం అవ్వటమే తండ్రి స్నేహానికి బదులు ఇవ్వటం, రిటర్న్ ఇచ్చేది. ఇలాంటి రిటర్న్ ఇచ్చేవారు సమాధాన స్వరూపంగా అయిపోతారు. సమాధాన స్వరూపంగా అవ్వటం వలన స్వయం యొక్క మరియు ఇతర ఆత్మల యొక్క సమస్యలు స్వతహాగానే సమాప్తి అయిపోతాయి. కనుక ఇప్పుడు ఇది ఇలాంటి సేవ చేసే సమయం, తీసుకోవటంతో పాటు ఇచ్చే సమయం. కనుక ఇప్పుడు తండ్రి సమానం అపకారిగా అయి వారి పిలుపులు విని మీ ఫరిస్తా రూపము ద్వారా ఆ ఆత్మల వద్దకి చేరుకోండి. అంతేకాక సమస్యలతో అలసిపోయిన ఆత్మల యొక్క
అలసటను దూరం చేయండి అంటున్నారు బాబా. స్లోగన్: వ్యర్థంతో నిర్లక్ష్యంగా అవ్వండి, మర్యాదలలో కాదు అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.